హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా మన మంచి కోరి దండించేవారే మిన్న. ఊసర వెళ్ళి ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది. కానీ మనిషి అవసరాన్ని బట్టి రంగులు మారుస్తాడు. ఇంటి పేరు ఒకటైతే బంధువులు అయిపోరు మిత్రమా. నీకు కష్టం వస్తే ఇంటి ముందు నిలబడి తోడుగా ఉండేవారే నిజమైన బంధువులు, అవునా? ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఈ రెండు నాకు రావు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఒకటి గుర్తుంచుకో, గౌరవం, ప్రేమ, అలాగే స్నేహం, ఈ మూడు భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. నువ్వు నచ్చి, నిన్ను మెచ్చి, వాటంతట అవే నీ దగ్గరికి రావాలి. అలా వచ్చినది ఏదైనా సరే కలకాలం సిద్ధంగా ఉండిపోతుందని గుర్తుంచుకో. నిజమైన స్నేహం అలాగే ప్రేమ దొరకడం చాలా అదృష్టం. ఒకసారి అది జీవితంలోకి వస్తే కనుక ఎప్పటికీ చేజార్చుకోకూడదు. ఎవరి దగ్గర కూడా మీ బలహీనతలను అలాగే మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఒకవేళ అలా పంచుకుంటే వాళ్ళు మన సమస్యలను, మన బాధలను తగ్గించగలరో లేదో తెలియదు, కానీ వాళ్ళ దృష్టిలో చులకన మాత్రం అయిపోతాం. అలాగే మన కుటుంబాన్ని చులకన చేస్తాం. పెదవి దాటిన మాట ఒకరి నోటిలో దాగుంటుంది అనుకోవటం మన పిచ్చి మాత్రమే. నిజంగా మన కష్టం వాళ్ళ కష్టంగా భావించే స్నేహితులు దొరికితే దానంతట అదృష్టం ఇంకోటి ఉండదని గుర్తుంచుకో. జీవితంలో ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు, అవునా? నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. కొన్ని విషయాల్లో వాదన కంటే మౌనమే గొప్పగా పనిచేస్తుంది. నీకు మంచితనం ఉండటం చాలా మంచిది, కానీ అది మంచితనంతో ఆలోచింపకుండా చేసే పని నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయు. ఈ రోజుల్లో మనం ఎంత బాగా నటిస్తే అంత మంచి మిత్రులు, ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు, అవునా? మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. ఒక స్త్రీకి అందం కంటే కూడా అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఒక పురుషుడికి ఆవేశం కంటే కూడా ఓపిక వహించే గుణం ఉండాలి. అప్పుడే ఇద్దరు జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నామని అడిగితే చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పడం మేలు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకు వాళ్ళు ఏం సలహాలు ఇవ్వగలరు చెప్పు? ఊరంతా చాటింపు వేయడం తప్ప. అందుకే కష్టాల్ని, బాధల్ని పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు, నీ యొక్క కుటుంబంతో. అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాం. అందుకే ఒకసారి మన బలహీనత ఎప్పుడూ కూడా ఎవ్వరికీ తెలియనివ్వద్దు. 25 వయసులో ఉండే అందం అలాగే ఓపిక 60 ఏళ్లకు ఉండవు. అలాగే 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. అందుకే పెద్దవారు చెబుతూ ఉంటారు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండద్దు, అలా ఉండద్దు అని. వారిని అర్థం చేసుకుంటే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకూడదు. వారు కోల్పోయిన జీవితాన్ని, వారు చేసిన తప్పుల వల్ల వచ్చిన అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఉంటారు. మీరు అలా చేయవద్దని, వారిలా జీవించవద్దని, ఏమీ కోల్పోవద్దని ఆశిస్తూ ఉంటారు. అందులో వారి స్వార్థం ఏమీ ఉండదు. కానీ కొంతమంది మాత్రం వారిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంత మన భవిష్యత్తు గురించి మాత్రమే. పెద్దలని గౌరవించండి. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. నిజమే కదా? ఒంటి మీద బంగారం కన్నా కూడా మన పక్కన ఉండే ఒక మంచి స్నేహితుడి వల్లే మన విలువ పెరుగుతుంది. పైకి కనిపించేంత అందంగా ఎవరి జీవితమూ ఉండకపోవచ్చు. కొందరు నటిస్తారు, కొందరు నెట్టుకొస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళేంత వరకు చెవులను మూసుకోవాలి. గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత నోటిని మూసుకోవాలి, కాదంటారా? మరి నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి. ఎవరి వల్ల బాధపడినా, నొప్పి వచ్చినా కష్టంగా అనిపించకపోవచ్చు. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు పెట్టిన కష్టం వల్ల కలిగిన బాధ అన్నిటికన్నా ఎక్కువ బాధను కలిగిస్తుంది. గాయం పాతబడినా కానీ
గుర్తొచ్చిన ప్రతిసారి నొప్పి కొత్తగానే ఉంటుంది, అవునా? విడిపోవటానికి కారణాలు వెతికే రోజుల్లో మన బలహీనతలను కూడా ప్రేమించే భర్త దొరకడం గొప్ప వరం. పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళిన తర్వాత భర్త, సరైన వారు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకా ఆనందాన్ని ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలోనే కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకి కారణం అదృష్టమని చెప్పటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కష్టం విలువ, అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగానూ కనిపిస్తాయి. నీ జీవితపు పుస్తకాన్ని ఎవ్వరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మన విషయాలు, మన కుటుంబ విషయాలు ఇంటిని దాటి వెళ్తాయో అప్పుడే అవి ఇన్ని సమస్యలకు తెచ్చిపెడతాయి. కుటుంబం గుట్టుని బయట పెట్టుకుంటే ముందుగా లోకువయ్యేది ఎవరైతే బయట పెడతారో వారే అని మర్చిపోకూడదు. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే ఎన్ని చెదరగొట్టే పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా బ్రతకడం. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వారిని వెళ్ళిపోమని దారి ఇవ్వాలి. నమ్మి ఉన్నవారిని మాత్రం ప్రాణం ఇవ్వాలి. బ్రతిమలాడి ఎవరిని జీవితంలో ఉండమని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుంచి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం కొంతకాలం తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమని చూపించినా వారికి అర్థం కాదని తెలుసుకో. ఒక్క విషయం గుర్తుంచుకో, జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా వాటి ఫలితం మాత్రం నీడలా వెంటపడుతూనే ఉంటాయి. మన జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా మన ఆలోచన నుంచే మొదలవుతుంది. కోపం వచ్చినప్పుడు మనసులో పోరాడితే, సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడితే సగం సమస్యలు దూరం అవుతాయి, అవునా? జీవితంలో నిశ్శబ్దం మరియు చీకటి ఇవి నేర్పే పాఠాలు ఎంతో లోతైనవి. ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడూ కూడా నిజాన్ని చెప్తుంది. ఇక చీకటి మన అనుకున్న మనుషుల యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తుంది. ఎప్పుడూ కూడా అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధాలు పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది. సముద్రం అనేది అందరికీ ఒకటే. ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. ఒక ఆడదానికి తీరని కోరిక తోడైతే నడిచే మార్గం మంచిదైనా సరే నడక మాత్రం చెడుగానే కనిపిస్తుంది.